భారతదేశంలో ఒక సంతకం పెడితే ఆయిల్ రిజర్వ్స్ వచ్చేస్తాయి. మనకట్లా కాదు. ఇది పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి ఆయిల్ మంత్రి గారి వాగుడు. ఇక్కడ సన్నాసికి తెలియాల్సిందేంటంటే, మనకంటే ఒకరోజు స్వాతంత్రం ముందొచ్చింది. మనం ఆగస్టు 15 చేసుకుంటే ఆళ్ళకి ఆగస్టు 14నే స్వాతంత్రం. కానీ, ఆ స్వతంత్రం వచ్చిన తర్వాతన వాళ్ళు ఎంతసేపటికి భారతదేశాన్ని ఎలా నాశనం చేసి లాక్కోవాలన్నటువంటి కుట్రలకే 77 ఏళ్ల నుంచి కాలం గడుపుతున్నారు. మనమేమో పాకిస్తాన్ అనేది జుజుబి అని చెప్పి డెవలప్‌మెంట్ గ్రోత్‌లో పోతూ ఉన్నాం. అందుకనినే ఇవాళ ప్రపంచంలో అనేక రంగాల్లో అగ్రగామిగా ఉన్నాం. టాప్ 3 ఆర్థిక వ్యవస్థకి చేరుతున్నాం. అదే సందర్భంలో ఆయిల్ నిల్వలైనా సరే మనం బాధ్యతాయుతంగా పెట్టుకున్నాం. దానివల్లనే ఇప్పుడు 60, 70 రోజులకి సరిపడినటువంటి ఆయిల్ నిల్వలు భారతదేశంలో ఉన్నాయి. అందువల్లనే మనం ఈ సంక్లిష్ట సమయంలో యుద్ధ సందర్భంలో కూడా తట్టుకు నిలబడ్డం. ప్రపంచంలో అనేక దేశాల వల్ల కానటువంటి సందర్భంలో కూడా. పాకిస్తానుడికి చేత కాకపోతే మనమేం చేయాలా?